అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ఇంటి నుంచి వెళ్ళి చాలాసేపు అయింది. నాకు చాలా భయంగా ఉంది నానమ్మ. అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిందని భయపడకే. ఇంట్లో నుంచి వెళ్ళిన మహారాణి మళ్ళీ ఏ సమస్య తీసుకొచ్చి నెత్తిన పెడుతుందోనని భయపడు. నానమ్మ ఏంటా మాటలు? పాపం అది అమ్మ రాలేదని భయపడి నీ దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఎందుకు అలా అంటావ్? లలిత, పిన్ని ఎక్కడికి వెళ్ళదు. కోపంలో వెళ్ళింది కదా, ఎక్కడో కూర్చుని ఉంటుంది. కోపం తగ్గక వచ్చేస్తుందిలే. ఒరే రామ్మూర్తి, ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని ఇలా అటు ఇటు కాలిగాలిన పిల్లిలా అదే పనిగా తిరుగుతున్నావు? బెదిరించి వెళ్ళిందిగా, వెళ్ళని. బుద్ధి మార్చుకుని వస్తే వస్తుంది, లేకపోతే రాదు. దాని గురించి ఆలోచించకు. దాని గురించి ఆలోచించటం లేదమ్మా. వెళుతూ వెళుతూ శ్రావణి ఎలా ఇంజనీరింగ్ చదువుతుందో చూస్తానని సవాల్ చేసి వెళ్ళింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒరేయ్, నీదొక మట్టి బుర్ర. శ్రావణి ఇంజనీరింగ్ చదవాల్సిందేనని దాన్ని నుదుట రాసుంటే దాన్ని ఇంకెవరూ తప్పించి మార్చలేర్రా. ఏంటి అలా చూస్తున్నావు? దాని చదువు చట్టబండలు చేయాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఏ పథకమైనా ఫలించిందా? లేదు. అయినా నేను నిన్నేమీ అండం లేదురా. అప్పుడు నీ టైం బాగోలేదు. నీ పెళ్ళని చెప్పిన మాటలు నీ బుర్రకెక్కించుకున్నావు. ఇప్పుడు మారి మంచివాడివయ్యావు. అవునరా, ఆ ముదనష్టం డబ్బు ఇంట్లోనే ఉంచావా? ఏమైనా ఖర్చు పెట్టావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టావు కదా? ఉండే ఉంటుందమ్మా. దాన్ని మోహన్ జాగ్రత్తగానే దాచాడు. లలిత, మోహన్ ఇంకా రాలేదు కదూ? రాలేదు నాన్న. మనం వచ్చేటప్పుడు కూడా వాడు మనకు కనపడలేదు. నానా, అమ్మా, ఆగో. ఎక్కడికెళ్ళి వస్తున్నావు? మోహన్ ఎక్కడా? ఊళ్ళోనే ఉన్నాడా, లేకపోతే ఆ రంగనాథం ఇచ్చిన డబ్బు పట్టుకుని ఏటైనా పారిపోయాడా? ఏంటి మాట్లాడో? వాణ్ణి చదివించడానికే కదా దీని చదువు నాశనం చేయాలని చూసావు. నువ్వు చెప్పిన ప్రతి మాటకి డూ అంటే డూడు అనే తలాడించే బఫూన్ని చేశావు. నేనప్పుడు చేసిన తప్పుకి నా చెంప మీద చెప్పుతో కొట్టి వెళ్ళిపోయాడా వాడు? పాపండి, ఎందుకు వాడి మీద అనవసరంగా అబద్ధాలు వేస్తారు? వాడు డబ్బు తీసుకెళ్లాడు అంటానికి ఏమైనా సాక్ష్యం ఉందా? మనం ఇంటికి వచ్చేసరికి వేసిన తాళం వేసినట్టే ఉంది కదా. వాడు డబ్బు తీసుకెళ్లేదని లలిత మీద ప్రమాణం చేసి చెప్పు. నాన్న, ఏంటా మాటలు? పిన్ని, మోహన్ డబ్బుల గురించి మీ దగ్గర ఏమైనా అన్నాడా? ఏంటి సమయం దొరికింది కదా అని నన్నే ప్రశ్నలు వేస్తున్నావు? నేనేదో వాడికి డబ్బిచ్చి పంపించినట్టు మీ నాన్నకి ఎగేసి చెప్తున్నావేంటి? అయ్యో పిన్ని, నేను అలా అనలేదు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. శ్రావణి, రావే. వాడు ఏదో చేసే ఉంటాడు. దాన్ని దాచిపెట్టడానికే ఇది ఇలా మాట్లాడుతోంది. ఇదిగో, ఇంకొకసారి నా కొడుకు గురించి అనవసరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? వాడు తప్ప ఇంకెవరో ఆ డబ్బు తీసుకెళ్తారు? ఓహో, అంటే మీరందరూ కట్టకట్టుకుని నా బిడ్డల్ని ఆడిపోసుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. అర్థమైంది. బయలుదేరవే, బయలుదేరు. ఈ తండ్రి కూతుళ్ళు కలిసి ఎప్పుడైతే నా కొడుకు మీద నింద వేశారో అప్పటికి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. బయలుదేరు. వదలమ్మా. ఏంటి నువ్వు చేసే పని? ఏంటి అంటావేంటి? అది ఎన్నెన్ని మాటలు అన్నది వినలేదా? నేనే మోహన్ కి డబ్బిచ్చి పంపించినట్టు అని అన్నట్టుగా అంటోంది. లేనిపోని మాటలు మాట్లాడుకు. అక్క అలా ఏమనదు. అక్క? ఎవరే నీకు అక్క? నాకు తెలియకుండా నాకు పుట్టిన అక్క ఎక్కడి నుంచి వచ్చింది? అక్కట అక్క. శ్రావణి నాకు అక్కే కదా. ఓహో, దీన్న అక్క అంటున్నావు? ఇది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దరిద్రమే. దీన్ని అక్క అంటావేంటి? చిపో నానా. శ్రావణి, నువ్వు రావే. లలిత, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను కాసేపు ఇంట్లో లేకపోతే నాకు వ్యతిరేకంగా నా కూతురుని మార్చేశారు. ఇప్పుడు తగ్గుంటేనే మంచిది.
మంట పెట్టే టైం వస్తుంది, అప్పుడు చూసుకుంటా. వాటిక మెరుగైన కొబ్బరి నూనె శ్రావణి సుబ్రహ్మణ్యం విరామం. ప్రతిరోజు ఉదయం డిఫరెంట్ సెగ్మెంట్స్ తో జెమినీ టాకీస్ లో మీకు ఇష్టమైన స్టార్స్ లేటెస్ట్ అప్డేట్స్ తో హాట్గా మీ ఫేవరెట్ స్టార్స్ తో చిట్చాట్. మీ ఆత్మీయులకి స్టార్స్ కి శుభాకాంక్షలు చెప్పి టుడే స్టార్. జెమినీ టాకీస్ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటలకు మీ జెమినీ టీవీలో. మన చేతికి మట్టంటకుండా ఆ అరవింద్ గాని ఏసేటు. బంజారాస్ కుంకుమ ఫెయిర్నెస్ క్రీమ్ మందర సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7 గంటలకు మీకు సమర్పిస్తున్న వారు బంజారాస్ కుంకుమ ఫెయిర్నెస్ క్రీమ్. ఎవరు మీరు? ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటి గడప దాటి లోపలికొచ్చారు? ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళండి. ఇలా దొడ్డిదారిలో వెళ్లి దొంగతనంగా వెళ్లి రావడం మాకు అవసరమా? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవ మర్యాదలు?